ఈ సహోదరి ఎంతో విశ్వాసంతో బళ్ళారి నుంచి వచ్చిందండి. చెస్ట్లో అంటే బ్రెస్ట్లో ఒక గడ్లాగా ఉండేదట, ప్రాబ్లమేటిక్గా ఉండేదంటే మీకు చాలా కాలం 4 ఇయర్స్గా. ప్రార్థన చేస్తూ మీకు ఎక్కడ వ్యాధి ఉందో అక్కడ మీ హస్తాన్ని పెట్టుకొని నేను ప్రేయర్ చేస్తానని చెప్పినప్పుడు ఆ గడ్డున్న చోట సహోదరి చేయి పెట్టుకుని ప్రార్థనలు ఏకీభవించిందండి. ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా అద్భుతకరంగా దేవుడు స్వస్థపరిచారంటే వాళ్ళు చెక్ చేసుకుంటే అసలు గడ్డే మాయమైపోయిందంట. దేవునికే మహిమ కలుగు. ఈ సహోదరి కూడికలకి వైజాగ్ దగ్గర అనకాపల్లి నుంచి వచ్చిందండి. ఈమెకి కాళ్ళు నొప్పులు, నడవటం కూడా కాలు ఈడ్చుకుంటూ నడిచేదండి. కాలు పడిపోయింది అనేది అందరికీ భయం అట. బంధువులు అందరూ ఎక్కిరించారంట. ఏంటి పరిస్థితి అండి? అలాంటిది ప్రార్థన జరుగుతూ ఉండగా మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో చేసుకోమని అప్పుడేనమ్మా ఈ బిడ్డ అక్కడ చేసుకుందంట. ఆ ప్రాబ్లం ఉన్న చోట నొప్పి తగ్గిపోవాలి ప్రభు అని అద్భుతకరంగా దేవుడు నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డకి ఇమ్మీడియట్లీగానే స్వస్థ ఇచ్చారట. ఆ కాళ్ళు ఇప్పుడు లేదంట, హ్యాపీగా ఆరోగ్యంగా నడుచుకుంటూ వస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. వచ్చారంట అండి బాధపడుతూ. ఈ మీటింగ్స్కి రాగానే అద్భుతకరంగా దేవుడు ఆ నడుము నొప్పి నుంచి కంప్లీట్గా స్వస్థపరిచారంట. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సహోదరులు ఇక్కడికి రాకముందు చాలా కోపం, ఇంటికి వెళ్తారు సినిమాలు సీరియల్ చూడటం, ఇంట్లో బాగా బూతులు తిట్టడం, గొడవలు పట్టడం ఇలాంటివి అలవాటట. ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్లో వాక్యం విన్న తర్వాత దేవుడు అద్భుతకరముగా ఆయన మనసునే మార్చేశారంటే ఇక కోప్పట్టలేదంట. ఆ సినిమాలు సీరియళ్ళు మానేశారట. ఇప్పుడు ఆ బూతు పదాలు కూడా మానేశారంట. కాముగా ఉంటున్నారంట. తెలియని దేవుని శక్తి ఆయనలోనికి వస్తుందంటే దేవుడు ఆయన మనసును అలా మార్చేశారట. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పరిచయలు ఎస్పెషల్లీ మారు మనసు పొందుతున్న బిడ్డలారా, ఈ రాత్రి మీ కాన్సెప్ట్ మార్చుకో. ఈ రోజు నుంచి దావీదులా మాట్లాడు. ప్రతిరోజు ఉదయం లేచి నేను చదివే వాక్యం 23వ కీర్తన. ఆ 23వ కీర్తన ఎలా చదువుతుందో తెలుసా? ఓ సంపెంగ పువ్వు ముక్కు దగ్గర పెట్టుకుని అలా పెట్టుకోం అని వాసన చూస్తాం. ఆ వాక్యాన్ని చదివి నేను ఆస్వాదిస్తాను. ఎలాగో తెలుసా? ఆ సమృద్ధిలో నేను ఉన్నట్లుగా, నాకు నా సంతతికి లేమి లేనట్టుగా, నా గిన్నె నిండి పొర్లి పారుతున్నట్టుగా. అదే విజువలైజేషన్. ఇప్పుడు దాని దగ్గరికి వస్తున్నాను. ఆ ఫార్ములా అబ్రహాం నేర్పాడు నాకు. ఏంటి అబ్రహామా? ఇప్పుడు తీయండి రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అబ్రహామా ఏంటి నీ విశ్వాసం? విశ్వాసులకు తండ్రి వట కదా. ఎందుకని? దేవుడికి తండ్రి. నిన్ను ఎందుకని తండ్రి అని పేరు పెట్టాడు దేవుడు అంటే అబ్రహాము ఈ సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును. దేవుని ఎదుట అతడు మనకు అందరికీ తండ్రి అయి ఉన్నాడు. తర్వాత చదవయ్యా. అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను. నిరీక్షించడానికి ఏమి లేదంటండి, అసలు ఆధారం లేదు. అబ్రహాముకి 100, భార్యకి 90, ఋతువులు ఉడికిపోయినాయి. ఋతుధరం అంటే మెన్సెస్ అవడం ఆగిపోయింది. పిల్లలు లేరు. స్కిన్ అంతా కూడా వేలాడుతుంది. డెత్ సెల్స్ పెరిగిపోయి ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముకి వెక్స్ అయిపోయాడు. అయ్యా నువ్వైనా ఎంతమందికైనా అద్భుతాలు చేస్తావయ్యా? నా పనివాడైనటువంటి దమస్కు ఎలియాజర్ని పెంచుకోమంటావా, దత్తత చేసుకోమంటావా అంటే ప్రభు అన్నారు బయటికి రా. వచ్చాడు. ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు చేతనైతే లెక్కించు చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పాను. వినండి, ప్రభు నాకు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? బాగా పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిన పాఠం ఏంటో తెలుసా? అబ్రాము అంటే గుడ్డబోతుడు, పిల్లలు లేని సంతు లేనివాడు, శారాయి గుడ్రాలు. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు చూశానయ్యా, లెక్కెట్టగలవా? 1, 2, 3, 4, 1000, 2000, 3000, 5000, 6000
లెక్కట్లేనయ్యా, లక్షల్లో కోట్లలో ఉన్నాయ్యా. ఇదిగో నీ సంతానాన్ని అలా చేయబోతున్నాను. ఓకే, ఆ తర్వాత వచ్చిన రాయబడింది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా అది అతనికి నీతిగా మారు మనసు పొందిన బిడ్డ. ఇప్పుడు క్రీస్తు నీతిమంతుడు, ఆయన తప్ప నీతిమంతుడు లేడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిన వెంటనే పరిశుద్ధత వేరు, నీతి వేరు. నీతికి నువ్వు వంశపారపర్యముగా వారసుడవయ్యావు. ఆమేన్. క్రీస్తుతో అంటుకట్టుకోవాలి. నిజమైన ద్రాక్ష వలన ఆయనలో వ్యాధులు లేవు, సమస్యలు లేవు, దరిద్రం లేదు. జయించిన రారాజు. ఆయనతో విశ్వాసంతో ఆ ఫార్ములా ద్వారా అంటుకట్టుకోవాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఆ నీతిలో అధికారం ఉన్నది, ఆధిపత్యం ఉన్నది, వారసత్వం ఉన్నది, హక్కులు, రైట్స్ ఉన్నాయి. వెళ్ళారా? ఈ రాత్రి గమనించండి. నీతి వలన నిత్యము నిమ్మళమును. యెషయా గ్రంథం 32:17 నీతి సమాధానము కలుగజేయును. నీతి నీ కుటుంబానికి సమాధానం కలుగజేయును. అంటే నువ్వు మారు మనసు పొందగానే నీతిమంతుణ్ణి అని చెప్పడం నేర్చుకో, విశ్వసించడం నేర్చుకో. దాంట్లో రైట్స్ ఉన్నాయి, నీకు హక్కులు ఉన్నాయి. హక్కు నువ్వు పొందాలి. ఈ రాత్రి నేను మా రక్షణ పొందాను కాబట్టి వంశ పరిశుద్ధత అంటే నువ్వు పాపాన్ని కంప్లీట్గా విడిచిపెట్టేసి జీవిస్తే తర్వాత నీ భక్తిని బట్టి పరిశుద్ధత వస్తుంది. సో ఇప్పుడు నేను రక్షణ పొందాను కాబట్టి నీతిమంతుడు, ఎందుకని ఆయన నీతిమంతుడు కాబట్టి ఆ నీతిగా నేను, ఆ నీతిమంతుడైన నీతి నాకు వచ్చినప్పుడు నాకేం హక్కు ఉంది? సమాధానంగా జీవించే హక్కు ఉంది. కాబట్టి సాతానా, నా కుటుంబంలోకి వచ్చి నా భార్య భర్తల మధ్యలో చిచ్చు పెట్టడానికి, నా బిడ్డల్ని చెడుగా చేయడానికి నీకు హక్కు లేదు. గెట్ అవుట్. ఈ మాట మాట్లాడటం నేర్చుకోవాలి. నెక్స్ట్, నీతి వలన నిత్యము. నిత్యం అంటే ప్రతిరోజు నిమ్మళమును నిబ్బరమును నిమ్మళమును నిబ్బరమును కలుగును. నిమ్మళం. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థానముల యందు సుఖకరమైన నివాసముల యందు నివసించెదరు. వినండి, ఇది ప్రొఫెసీ. హక్కులు ఇవి, నీకు నాకున్న హక్కులు. ఈ రాత్రి రక్షింపబడిన బిడ్డ అబ్రహాము నేర్పాడు. అయ్యా, ఆకాశ నక్షత్రాలు నేను విశ్వాసంతో చూసినప్పుడు దేవుడు నాకు దర్శనం ఇచ్చారు. ఏం దర్శనం? ఆ నక్షత్రాలన్నీ డాడీ డాడీ అబ్రహాం, డాడీ అబ్రహాం అని పిలుస్తున్నట్టుగా ఊహించుకుంటున్నాను. ప్రభు ప్రార్థన చేసేటప్పుడు అడిగిన వాటిని పొంది ఉన్నాను అని నమ్మన్నాడు. పొంది ఉన్నాను అంటే ఉన్నది వచ్చేసింది. నేను అడిగేది అంటే వ్యాధిగ్రస్తుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం చూడాలా? అర్థమైందండి? ఈ మధ్య నీ ఫార్ములా నాకు నేర్పాడు, మీకు కూడా నేర్పుతున్నాను. ఈ రాత్రి మీరు కూడా స్వస్థతలు చేయబోతున్నారు. ఆమేన్. వినండి, నా దగ్గరికి వచ్చిన పేషెంట్ నాకు ప్రభు ఈ విషయాన్ని అర్థం చేశారు. మీకు ఖచ్చితంగా నేర్పుతున్నాను. ఈ రాత్రి నేర్చుకోండి. మారు మనసు పొందిన బట్టి నీ సొంతం చేసుకోవచ్చు. ఎవరికైనా నా యేసయ్య చెప్పారు ఒక మాట, ఏమని తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయము, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని. నువ్వు గొప్ప కార్యాలు చేయగలవు. ప్రభు చెప్తున్నారు. ఈ రాత్రి నేను మీకు ప్రవేశిస్తున్నాను. గొప్పవి చేయాలని ఆశ ఎంతమందికి ఉంది? ఆశ లేని ఆయనకి ఇష్టం ఉండదు, విశ్వాసం లేని ఆయనకి ఇష్టం ఉండదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అబ్రహాము దగ్గర నాకు దేవుడు ఒక పాట నేర్పారు. ఏంటి తెలుసా? నక్షత్రాలను చూసి అంతమంది లెక్కెట్టుకో పిల్లల్ని ఇస్తానన్నాడు దేవుడు. బాగా ఇక్కడే మనసు పెట్టండి. అబ్రహాము అందరూ పిల్లలుగా మారి డాడీ పిలుస్తున్నట్టుగా చూసి తన గర్భము చెప్పాలా, శారా గర్భం మృతుల్యమైనప్పటికీ, అది ఏమాత్రం నిరీక్షించడానికి ఆధారం లేనప్పటికీ కూడా వెళ్ళి భార్యతో ఏం చెప్పాడు తెలుసా? నీది 90 కాదు 20, నాది 100 కాదు 30 అన్నాడు. అర్థమైందా? అర్థమైంది చెప్పలు కొట్టండి. మనం పిల్లలను కంటాం, కని చూపిస్తా. ఆమేన్. ఆయన మాటలో బండలు ఈ రాళ్ల వల్ల నేను అబ్రహాముకి ఏమన్నాడు దేవుడు? పిల్లలను పుట్టిస్తాను. ఎస్, దేవుని వాగ్దానం నమ్ము. కలుగునంటే సృష్టిని యావత్తు కలిగింది. అంత సర్వశక్తుడు నా దేవుడు. మనం ప్రార్థిస్తున్న దేవుడు. ఏమని ప్రార్థిస్తున్నావు? పాఠాలు అప్పచెబుతున్నావు. ప్రభు నాకు నేర్పారు, పాఠాలు అప్పచెప్పమాక, బ్రతిమలాడమాక, సమస్యల్ని మాట వినో, ఆజ్ఞాపించు.
విశ్వాసముతో లేని దాన్ని ఉన్నట్టుగా చూడు. ఎలా చూడాలి యేసయ్యా? ఓ పేషెంట్ వచ్చి నీ దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నప్పుడు బాగా గమనించండి, ప్రార్థన చేయించుకున్నప్పుడు ఏ వ్యాధి నీకు చెప్పిందో ఆ వ్యాధి గురించి నువ్వు ప్రార్థన చేయకముందే ఆ వ్యాధి ఆమె స్వస్థపడిపోయి ఆరోగ్యవంతురాలుగా ఉన్నట్టుగా ఆమె వచ్చి నీ డయాస్ పక్కన నిలబడి సాక్ష్యం ఇస్తున్నట్టుగా చూడు. ఆ ప్రభావం ఇప్పుడు మీలోకి వస్తుంది. ఆమేన్. ఆ విశ్వాసం మీలోకి వస్తుంది. ఆమేన్. ఈ రాత్రి ఈ పాట బాగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాఠాలు మనకు నేర్పుతున్నారు. ఈ రాత్రి దరిద్రుడుగా ఉన్న బిడ్డ, దిక్కులేని పరిస్థితుల్లో పెన్షన్ రాక, ఎవరు పట్టించుకోక, భర్త వదిలేసి, లేదా భార్య పట్టించుకోక, పిల్లలు విడిచిపెట్టేసి, లేదా జాబు లేక దరిద్రంలో ఉన్నావు. తాగడానికి నీళ్లు కొనుక్కోవడానికి కూడా ఫ్రిడ్జ్ నీళ్ళు కొనుక్కోవడానికి నీకు అవకాశం లేదు. కానీ ఈరోజు నా ప్రభు చెప్తున్నా నీతో, ఏమైనా తెలుసా? ఈరోజు నుంచి ఒక విశ్వాసం నేర్చుకో. మార్నింగ్ అద్దం ముందుకు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకో. ముందు ప్రభు సన్నిధిలో నా యెహోవా నా కాపరిని ఆ వాక్యం చదువుకో. ప్రభు సన్నిధిలో విశ్వాసం ఎత్తుపడిన ఐశ్వర్యవంతుడికి చూడు. అద్దం దగ్గరికి వెళ్ళి నీ ముఖాన్ని చూసుకున్నప్పుడు, హలో గుడ్ మార్నింగ్ బిలియనియర్, పక్కింటోడు కాదు, నిన్నే అరే మాట్లాడట, నిన్నే. ఎందుకని? విశ్వాసపు నడక. పేతురు రా. అయ్యా యేసయ్య నువ్వేనా నీళ్ళ మీద నడిచేది? అయితే నేను కూడా నడుస్తా. రా. ఈ దమ్మున్నవాడంటే నాకు ఇష్టం. పేతురు ఆ విశ్వాసం, ఆ దమ్మున్నవాడు. అందుకని అందరికంటే ఎవరంటే ఎక్కువ ఇష్టం? పేతురు అంటే యేసయ్యకి ఎక్కువ ఇష్టం. మెయిన్ పిల్లర్గా పేతురుని దేవుడు చేశాడు. మొదట పిరికోడే, మొదట చచ్చిపోయాడు. ఆయన ఎవరో తెలియదు, ఒట్టేసుకున్నాడు. అదే పేతురు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేసరికి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం పెంతుకోస్తు దినాన్ని ఎప్పుడైతే వచ్చిందో, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. అంటే మొదట అతని పేరు సీమోను, రెల్లు ఊగిపోయేవాడు, సంచలుడు, పిరికి మాటలు. అమ్మో 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 చచ్చిపోతాను, అమ్మో ఎండ బాగా వచ్చేస్తుంది, బతకనేమో, ఈ దరిద్రం పోదేమో, అప్పులోళ్ళు కొట్టేస్తారేమో, జాబు రాదేమో, పెళ్ళి అవుతుంది, ఎంతకాలం కాపురం జరుగుద్దు, ఈ అవిశ్వాసం మాటలు. రెల్లుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అతని మైండ్ సెట్ మారిపోయింది, నేను ఇప్పుడు బండ, రెల్లును కాను. ప్రభు 10 నన్ను బండ అని పిలిచారు. అభిషేకం నాలోకి వచ్చింది. ఎప్పుడో పెంటెకోస్తు నన్ను ఎప్పుడైతే వచ్చిందో, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నేడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. అందరూ సచ్చిరి. పరుగుల మీద వచ్చే వాళ్ళు అందరూ ఉంది అక్కడ. ఏమన్నా తర్వాత చదువు. మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణములలో జనులు రోగులను అపవిత్రముల చేత పీడింపబడిన వారిని, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. మీ బైబిల్లో సచ్చిరని లేదా? చెప్పాలా? ఏమయ్యారండి? నీడ పడితే మనుషులు లేచారు. ఆమేన్. ఎవరైనా రెల్లు, చేతకాన్నాడు, పిరికోడు, పారిపోయినాడు, చేపలు పట్టుకున్నవాడు, విద్య లేని పామరుడు, హైటెక్ సిటీలో నివసించినవాడు కాడు, సముద్రం ఒడ్డున మత్స్యకారుల మధ్యలో వలలేసుకుంటూ రాత్రి పగలు నీళ్ళలో గడిపిన ఆ వ్యక్తి ఇప్పుడు చెప్పండి ఏమయ్యాడో? ఏ దీవెన పొందాడు? ఏ విశ్వాసం ఎట్లోకి వచ్చాడు? రెల్లును కాను, బండను. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని నా ప్రభు చెప్పారు. అభిషేకం నాకే. నేను ఇప్పుడు సామాన్యును కాను. బిడ్డ అప్పుడు చెప్పాలి ఈ రాత్రి, నేను ఇక సామాన్యును కాను, భూలోకాన్ని తల్లకిందులు చేస్తాను. పేతురు, యోహాను, పౌలు వాళ్ళు వెళ్తూ ఉంటే అపొస్తలుల కార్యాలు రాయబడింది, భూలోకమును తల్లకిందులు చేయువారు ఈ ప్రాంతానికి కూడా వచ్చారు. ఎక్కడిది శక్తి? ఎక్కడిది ఆశీర్వాదం? అభిషేకం. నీతిలో వినండి అధికారము, నీతిలో ధైర్యము, నీతిలో సమాధానము, నీతిలో విశ్వాసము. అందుకని ప్రభు చెప్పారు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అబ్రహామా ఏనా ఆ విశ్వాసము? పిల్లలు పుట్టక ముందే నా భార్య వృద్ధురాలుగా ఉండగానే ఆమెలో యవ్వనాన్ని చూశాను, నాలో యవ్వనాన్ని చూశాను.
నాకు పిల్లలు పుట్టకముందే నాకు బిడ్డ పుట్టినట్టుగా, ఆ బిడ్డతో ఆడుతున్నట్టుగా, ఆ బిడ్డను అందరికీ చూపిస్తున్నట్టుగా ముందే విశ్వాసముతో దేవుడు చెప్పగానే మాట నమ్మాను. అబ్రాముని అబ్రహాముగా మార్చుకున్నాను. ఎవరేమనుకున్నారే, ఎర్రోడు వేరా, నువ్వు పిచ్చోడు వేరా, నీకు మరీ మైండ్ చెడిందిరా అని అనుకుంటే అనుకో, సిలువను గుర్చిన వార్త నశించిపోయేవాడికి వెర్రితనం, రక్షింపబడుతున్న మనకి ఏమని రాయబడి వాక్యంలో, దేవుని శక్తి, దేవుని శక్తి. చలే ఈ రాత్రి సత్యాన్ని గ్రహించగలిగితే, తమ్ముడు ఓ అన్న, ఈ రాత్రి సత్యాన్ని గ్రహించగలిగితే ఈ రాత్రి ఆ దేవుని శక్తిగా ఆ అభిషేకాన్ని నీకిచ్చి తల్లకిందులు చేసేవాడుగా, దానవుగా, సమస్యలను తరిమి కొట్టే వ్యక్తిగా, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి ప్రార్థించి అడిగే వ్యక్తివిగా నిన్ను తయారు చేసి ఈ విశ్వాస మెట్లోనికి నిన్ను లేవనెట్టి పరలోకాన్నే భూలోకానికి దించేసే వ్యక్తిగా చేయాలని ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నారు. ఆమేన్. యేసుప్రభువు ఒక ప్రార్థన నేర్పారు మనకి. ఏమని? పరలోకమందు నీ చిత్తము నెరవేర్పు జరిగినట్టుగా భూమి యందు అది నెరవేర్పు జరుగునుగాక. పరలోకములో వ్యాధి లేదు, బాధ లేదు, దరిద్రము లేదు, పాపము అంతకన్నా లేదు, దౌర్జన్యం లేదు, కన్నీళ్లు లేవు. రక్షింపబడిన బిడ్డ నీవే పరలోకం. అద్భుతాలు చేయువాడా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి మాతో మాట్లాడారు. ఈ అభిషేకం మాకు కావాలని మీరు చెప్పండి. ఈ విశ్వాసం మాకు కావాలని మీరు ఒక మాట చెప్పండి. దేవా, మమ్మల్ని దీవించు, మమ్మల్ని క్షమించు, మీ కలువరి శిలువ రక్తముతో మమ్మల్ని కడగండి. నీతిలో అధికారం ఉన్నది, నీతిలో సమాధానం ఉన్నది, హక్కులు ఉన్నాయి. ఈ రాత్రి మాకు తెలియజేశావు. లేని వాటిని ఉన్నట్టుగా చూడమన్నావు, నావన్నీ నీవని చెప్పావు. ఈ కృప ఈ రాత్రి మాకు కావాలి. ఇక నుంచి సమస్యలు మేమేలాలి, సమస్యలు మమ్మల్ని ఏలటానికి వీల్లేదు. ఈ రాత్రి ఈ విశ్వాసం మాకు నేర్పావు. ఈ కృప, ఈ శక్తి, అభిషేకం మాకు ఇవ్వండి. కృపనివ్వండి, దీవెనివ్వండి, స్వస్థపరచండి, ఆశీర్వదించండి, సమస్యల నుంచి విడగొట్టండి, విడిపించండి, గొప్ప కార్యాలు చెయ్యండి. కృపనివ్వండి, కృపనివ్వండి. యేసు నామములో చెప్పండి. మీరు యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ మీటింగ్స్కి బిడ్డ పూణే నుంచి వచ్చారు. 6 monthsగా ఈ బిడ్డకి జాండీస్, కామెర్ల వ్యాధి. ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గలేదంటే, ఇంకెక్కడ ఊర్లో ఏదో పసరు అది పోసిన తర్వాత కూడా టెస్ట్ చేయించుకుంటే సేమ్ అదే పర్సంటేజ్ జాండీస్ ఉన్నాయట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిడ్డతో దేవుడు వాక్యం ద్వారా సూటిగా మాట్లాడుతున్నారట. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డేకి వచ్చేసరికి ఆమె సిన్స్ అన్నీ కూడా దేవుడు బయలుపరిచారట. అవన్నీ ఒప్పుకుని రియలైజ్ అయిపోయిందంట. అక్కడి నుంచి అసలు నాట్యం ఆడాలన్నంత సంతోషం వచ్చేస్తుందంట. ఆ పాపం అంతా పోయిందంట. దేవుడు ఆ జాండీస్ నుంచి కూడా స్వస్థపరిచారంట. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ సహోదరి ఈ మీటింగ్స్ కోసం చెన్నై నుంచి వచ్చారు. ఈ బిడ్డ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి వాక్యాలు ఏనాడు తన జీవితంలో వినలేదటండి. అవునమ్మా? తన మనసుని ఎంతో మార్చేశారట. అంతేకాదు, తన భర్త కొన్ని వ్యసనాలు, త్రాగుడికి వీటికి అలవాటు పడిపోయిన భర్త ఈ 5 రోజులుగా ఆయనలో చాలా మార్పు వచ్చేసిందంట. అవి మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం పెరాలసిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి నుంచి కూడా దేవుడు విడిపించారట. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. పశ్చిమ గోదావరి జిల్లా కైకరం నుంచి బిడ్డలు హైదరాబాద్ వచ్చి ఈస్ట్ మారేడుపల్లిలో ఉంటున్నారు. ఈ తల్లికి గత 10 సంవత్సరాలుగా యాక్సిడెంట్లుగా పడిపోతే బ్యాక్ బోన్ ఒకటి విరిగి, డాక్టర్లు చెప్పిన సలహా ఏంటంటే, చాలా సీనియర్ డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్తే కూడా ఈమెకి జీవితంలో అది హీల్ అవ్వదు, వంగును చీపురు పెట్టుకుని తోడటం కూడా జరగదు, చాలా కేర్ తీసుకోవాలి, లేదంటే చాలా కష్టం అని చెప్పారట. టీవీలో మన వాక్యం చూసి లాస్ట్ సండే అక్కడికి వచ్చి ఎర్రగడ్డ లిమ్రా ఫంక్షన్ హాల్లో మన ఆరాధన జరుగుద్ది. ఆ అడ్రస్ మన వాళ్ళకి ఫోన్ చేస్తే
అడ్రస్ ఇచ్చారట. అడ్రస్ పట్టుకుని బిడ్డల విశ్వాసం అక్కడికి వచ్చి ఆరాధన అయిపోగానే ఈ విషయాన్ని చెప్పి ఆయిల్ వేయించి ప్రేయర్ చేయించుకున్నారు. అద్భుతకరంగా ఈ రోజుకి దేవుడు చేసిన కృపను గురించి చెప్తున్నాను, వినండి. మొన్న సండే జరిగిన విషయం ఇది. గత 2 రోజులుగా ఈ తల్లి అక్కడ ఎస్ఆర్ నగర్ సిగ్నల్ దగ్గర దిగి నడుచుకుంటూ వచ్చేస్తున్నారంట, కూతురు కంటే ముందుగా ఆరోగ్యంగా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అక్కడ ఆయిల్ వేసి ప్రార్థన చేయడం జరిగింది. ఆ తల్లి విశ్వాసంతో వెళ్ళారట. రోజు దేవుడు ఒక 3 ఇంజక్షన్లు పగలే ఆమె చేస్తున్నట్టుగా దర్శనం చూపించారట. అంతే, దేవుడు విడుదల ఇచ్చేశారు. అసలు ఆ నొప్పి లేదంటండి, ఆ బలహీనత లేదట, ఏమైపోయిందో తెలియదట. మరొకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మ వయసు ఎంతమ్మా? 60 అంటే 65 సంవత్సరాల వయసులో మెడిసిన్ పడద్దా అండి? బోన్ ఫ్రాక్చర్ అయితే హీల్ అవుద్దా అండి? వైద్య రంగాన్ని అడగండి, చెబుద్ది కాదంటది. కానీ నా పరమ వైద్యుని అడిగితే చెబుతాడు, నాకు అసాధ్యమైంది ఏది లేదు అని. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. కాలు పోగొట్టు, నడుము పోగొట్టు, ఇంకేం చేస్తున్నావు? పట్టుకు పెడుతున్నావు గుండెకి, చెవులకి, ఇంకా అంతేనా? మైకి తెచ్చుకో. నా దగ్గరికి వస్తామంటే భయంగా ఉంటుంది, భయంగా ఉంటుంది, వణుకుతుంది. ఎందుకని రానివ్వట్లే ఈ అమ్మాయిని? ఎందుకు నీ దగ్గరికి వస్తే అగ్నితో మండుతుంది, భయంగా ఉంటుంది. నేను ఇక్కడ కూర్చోను. ఎక్కడికి వెళ్తా మరి? చెప్పు, ఏం చేస్తావు చెప్పు. తించేస్తావు, పొట్ట కాళ్ళు మొత్తం, కాళ్ళు తీసేసింది కూడా నువ్వే, మొత్తం అన్నీ కుటుంబాలందరినీ పాడు చేసేస్తావు. ఇంకా చెప్పు, ఇంకేం చేస్తావు చెప్పు. చర్చికి రానికుండా చేస్తా. చర్చి రానికుండా చేస్తావు. ఇంకా నేనే వాక్యం చదువుతుంటే అర్థం కానికుండా చేస్తా. వాక్యం చెబుతాడు, అర్థం కానీ నువ్వు వాక్యం చదువుతుంటే మనసులో కొంచెం ఎక్కనే ఇంకా నిద్ర పెట్టను, నిద్ర పెట్టినవి అసలు అస్సలు. చూస్తావా? అంతే. ఈ వాక్యం బాగుంది కానీ ఇంత కూడా ఉంచను. కొంచెం అసలు వాక్యాన్ని అస్సలు, అబ్బో చాలా స్పీడ్గా ఉందిగా. ఎన్నాళ్ళ నుంచి నాకు తెలుసా? ఎన్నాళ్ళ నుంచి నాకు తెలుసా? 18 ఏళ్ళ నుంచి. 18 ఏళ్ళ నుంచి ఉన్నా. 18 ఏళ్ళ నుంచి ఈ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళాలిక. యేసు నామములో, యేసు రక్తంలో ఈ అమ్మాయి కడగబడింది. ఈ అమ్మాయిని చంపడానికి, నువ్వేమన్నా చేయటానికి, కడుపు బాధ కలగజేయడానికి ఇంకేమాత్రం ఛాన్స్ లేదు. సాతానా బయటికి పో, యేసునామలో కాల్చివేస్తున్నాను, యేసునామలో కాల్చివేస్తున్నాను, యేసునామలో, యేసునామలో దయ్యాన్ని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్. యేసునామలో ఇప్పుడే విడుదల కలుగును కాక. ఆ దయ్యపు ఆత్మ మళ్ళీ తిరిగి ఈమెలోనికి రావటానికి వీలు బంధిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. అమ్మాలే, అమ్మాలే, లే. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. ఆమేన్, ఆమేన్. ఈ అమ్మకు సంబంధించిన ఎవరిని వచ్చారు ఇక్కడికి? నీకు ఫోన్ చేసి వచ్చిందా? ఎవరు లేరంటే ఇక్కడ? మూసోపేటలో ఉంటాను అన్న అమ్మ.